హాయ్ ఎవరి ఇప్పుడు నిన్న చెప్పుకున్నాం కదండి ముందు క్లాస్లో మనం చెప్పుకున్నట్టు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ సంబంధించి ప్రాబ్లమ్స్ మొదలు పెట్టాం. అందులో నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి చూడండి. ఏమని అడుగుతున్నాడంటే ఏబిసి ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ సంథింగ్ అండ్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/a² + 1/b² + 1/c² ఇన్ టర్మ్స్ ఆఫ్ PQR అని అడిగాడు. అంటే ఏం లేదు, ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ లో PQR అనేటటువంటివి కోఎఫిషియెంట్స్ కింద ఉన్నాయి, ABC అనేటటువంటివి రూట్స్ కింద ఉన్నాయి అని చెప్పి క్లియర్ గా చెప్తున్నాడు. కాబట్టి ఈ రెండింటి మధ్యన రిలేషన్ రాబట్టమన్నాడు. అది ఇలాంటి వాల్యూ ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. చాలా ఈజీగానే ఉంటుందండి. అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సంబంధించినప్పుడు గివెన్ ఈక్వేషన్ తీసుకోండి. ఏంటి గివెన్ ఈక్వేషన్? x³ - px² + qx - r = 0. క్లియర్ గా ఇక్కడ r నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడండి. అంటే 0 అవ్వదు అని, అంటే కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది ఖచ్చితంగా. అయితే దీన్ని ఇప్పుడు కంపేర్ విత్ p1 అలా తీసుకున్నాం అనుకోండి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, కంపేర్ విత్ x³ + p1x² + p2x + p3 = 0 అని అనుకున్నట్లయితే x² కోఎఫిషియంట్ p1 కాబట్టి p1 వాల్యూ ఎంత అయినట్టు -p అవుతుంది. p2 వాల్యూ ఎంత అవుతుంది, q అవుతుంది. p3 వాల్యూ ఎంత అవుతుంది, -r అవుతుంది. ఇవి వాల్యూ అంటే గివెన్ దట్ ఇంకేం చెప్పాడు మనకాడు, గివెన్ దట్ a, b, c ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. అయితే మరి మూడు రూట్స్ అయి ఉన్నట్లయితే మీకు ఒక విషయం తెలుసు కదండి, ఏమని సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ టు -p1 అని నేను చెప్పుకున్నాను కదండి. ఆల్ఫా, బీటా, ఆల్ఫా1, ఆల్ఫా2, ఆల్ఫా3 లేదా ఆల్ఫా, బీటా, గామా ఎలా తీసుకున్నా పర్లేదు. వాటి రూట్స్ అయి ఉన్నట్లయితే ఆల్ఫా1 + ఆల్ఫా2 + ఆల్ఫా3 = -p1 అవుతుందని. అలాగే ఇది క్యూబ్ ఈక్వేషన్ కాబట్టి ఏమవుతుంది, క్లియర్ a + b + c ఏమవుతుంది, -p1. అంటే -p1 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు -p దట్ ఈస్ ఈక్వల్ టు p. ఆ a + b + c వాల్యూ ఎంత తెలిసిందమ్మా మీ అందరికి, p అని తెలిసింది. అదేవిధంగా తర్వాత మల్టిప్లికేషన్ ఆఫ్ 2, అదొందా 2 అట్ ఎ టైం, ab + bc + ca. ఇంకా అవకాశం లేదు అనుకంటే అర్థమైందా. ab + bc + ca = p2 is nothing but q. and last one a into b into c is equal to -p3 that is equal to -r that is equal to r. ఈ రకంగా abc వాల్యూ కూడా తెలిసిందండి. మూడు వాల్యూలు తెలిసింది. ఇప్పుడు తెలిసిన నాకు కావాల్సింది ఏంటి, ఇది వాల్యూ కావాల్సింది. కాబట్టి ఇవన్నీ అట్టే పెట్టుకుంది. అంటే మనకు తెలిసినటువంటి విలువల్ని మనకు తెలిసిన ఫార్ములా ఉపయోగించాలి. ఇవి మీకు అర్థమవుతుంది కదండి. నేను చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి వాటి యొక్క సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ టు -p1, సమ్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 అట్ ఎ టైం p2 అలా చెప్పుకున్నాం. దాని ప్రకారం మనం చేయడం జరిగింది అన్నమాట. అయితే మనకు కావాల్సింది ఏంటో చూద్దాం. ఏం కావాలి మనకి, 1/a² + 1/b² + 1/c² యొక్క విలువ కావాలి. అప్పుడు ఏమవుతుంది అంటే దీని అంతటికి ఎల్సిఎం ఏమవుతుందంటే a² b² c² అవుతుంది. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తామని విడివిడిగా నాకు తెలియదు కాబట్టి అప్పుడు a² ఎల్సిఎం ఇది మొత్తం ఇది ఎల్సిఎం అయితే ఇక్కడ a² ఉంది కాబట్టి ఇక్కడ ఏముంటుందంటే b² c² ఉంటుంది. ఇక్కడ b² ఉంది కాబట్టి a² c² ఉంటుంది. ఇక్కడ c² ఉంది కాబట్టి a² b² ఉంటుంది. అర్థమవుతుందా? ఈ రకంగా మనకి కనబడుతున్నప్పుడు ఏమవుతుందంటే BC² అంటే ఏమన్నట్టు BC² + AC² + AB² బై a² b² c² అని రాసుకోవచ్చు. అయితే ఇక్కడ BC, AC అండ్ AB అన్నమాట. అర్థమవుతుందా? ఇది ఎలా ఉంది, a² + b² + c² రూపంలో ఉన్నదండి. ఇలా ఉంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే మనం that is equal to a + b + c bc + ac + ab whole square -2 into ab + bc + ca అని రాసుకోవచ్చండి. యాక్చువల్గా ab అనేటప్పుడు మళ్ళీ ఈ రెండు మల్టిప్లై అవుతాయి. ab అంటే ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ మల్టిప్లై అయితే c² ab అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే అప్పుడు అది ఏమవుతుందంటే 2abc into a + b + c అవుతుందండి దీని విలువ. a² b² c². అంటే సింప్లిఫికేషన్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అర్థమవుతుందా? ఏం చేయాలంటే a + b + c² అంటే మనం మామూలుగా అయితే ఏమని రాస్తాం, -2 into ab + bc + ca అని రాస్తే సరిపోతుంది ఫార్ములాలో.
అయితే మరి ఎక్కడికి వచ్చేటప్పటికి ఏబి అనేటప్పటికి ఈ రెండు మల్టిప్లై అయితే ఏబిసి ఇంటూ సి స్క్వేర్ అవుతుందండి. అందులోని ఏబిసి స్క్వేర్ అయితే ఒక సి కామన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏం మిగులుతుంది, సారీ ఏబిసి కామన్ వచ్చేసింది అనుకోండి, ఇక్కడ ఏం మిగులుతుంది, సి మిగులుతుంది. అలాగే ఈ రెండు మల్టిప్లై చేసుకున్నప్పుడు ఏ మిగులుతుంది, ఏ ఎక్స్ట్రా అవుతుంది అన్నమాట. అలాగే ఫస్ట్ ది చివరిది మల్టిప్లై చేసుకున్నప్పుడు బి ఎక్స్ట్రా అవుతుంది. ఆ రకంగా మొత్తం మీద ఇలా వస్తుందండి. సింప్లిఫై చేసుకున్నా సరిపోతుందండి, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనకు ఆన్సర్ రావాలి కోసం. ఇది ఎలా ఉందండి, ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని తెలిసింది మనకి, Q1 తెలిసిందండి. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఎంత తెలిసింది, పి అని తెలిసింది. ఏబిసి అంటే ఎంత తెలిసింది, ఆర్ అని తెలిసింది. తీసుకొచ్చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసేయండి. అప్పుడు ఇది ఏమవుతుందమ్మా, ఏబి ప్లస్ బిసి ప్లస్ సి అంటే క్యూ స్క్వేర్ కనబడుతుందా మీకు, క్యూ స్క్వేర్ మైనస్ 2r ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే పి బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ అంటే దీని యొక్క ఏబిసి యొక్క స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ ఆర్ స్క్వేర్. దిస్ ఇస్ ద రిలేషన్. దీని ఎందుకంటే నేను సింప్లిఫై చేయలో అయిపోతుంది. అర్థమైంది కదా మీ అందరికీ కూడా. ఇందులో ఒకసారి చూసుకోండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. క్యూబిక్ ఈక్వేషన్ రిలేషన్స్ రాబట్టడం మనకి ఇది ఇంపార్టెంట్ అనమాట. సింప్లిఫికేషన్ తర్వాత మనకు అర్థమవుతుంది, అది జాగ్రత్తగా అర్థం చేసుకుని చేయండి. అని చెప్పినటువంటి కాన్సెప్ట్ ఒకసారి మళ్ళీ చూస్తే మీకు ఈ లెక్కలు ఈజీగా అర్థమవుతాయి అనమాట. ముందు క్లాస్ ఒకసారి ఫాలో అప్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. Find the sum of the squares and the sum of the cubes of the roots of the, కొంచెం నోట్ చేసేసుకోండి, రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ qx మైనస్ r ఇస్ ఈక్వల్ టు 0. అదవుతుందా, మైనస్ r ఇస్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ qx మైనస్ r ఇస్ ఈక్వల్ టు 0 ఇన్ టర్మ్స్ ఆఫ్ pqr. అంతే, అలా వస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ PQR. అది ఉద్దేశం ఏంటంటే ఇది ఒక ఈక్వేషన్ అన్నమాట, ఒక క్యూబిక్ ఈక్వేషన్. అది ఎలా ఉంది అంటే కోఎఫిషియెంట్స్ PQR లో ఉన్నాయి. అయితే అది ఏమంటాడంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అండ్ సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. ఇక్కడ రూట్స్ అనేటప్పటికి అంటే దీని యొక్క రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ రూట్స్ ఏంటి అని మనం ఏం అడుగుతలేదు, ఆ రూట్స్ మధ్యన రిలేషన్ అడుగుతున్నాడు. అంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదండి, అంటే ఏబిసి అనేటటువంటి రూట్స్ అనుకుంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ ఎంత, అదేవిధంగా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ వాల్యూ ఎంత అని అడగడం అన్నమాట దాని ఉద్దేశం. నా మాట అర్థమైందా? అంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రూట్స్ అంటే అర్థం రూట్స్ ఏబిసి అని 3 రూట్స్. ఎందుకంటే క్యూబిక్ ఈక్వేషన్ ఎన్ని రూట్స్ ఉంటాయి, మనకి 3 రూట్స్ ఉంటాయి. అది ఏబిసి అనే మూడాటిని మనం రూట్స్ కింద తీసుకున్నట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ వాల్యూ ఎంత అవుతుంది అని అడగడం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ తీసుకుందాం. x cube minus px square plus qx minus r is equal to 0. దీన్ని కంపేర్ విత్ x cube plus p1x plus p1x square p2x plus p3 ఎన్న చేసిన విధంగానే మీకు అర్థమవుతుంది అనుకున్నాను. కంపేర్ చేసుకుంటే x స్క్వేర్ కోఎఫిషియంట్ p1 కాబట్టి p1 is equal to minus p, p2 is equal to q, p3 is equal to minus r అని రాసుకున్నాము. వాల్యూలు వచ్చింది. ఇప్పుడు లెక్కలోకి వెళ్తే లెట్, ఎందుకంటే మనకి రూట్స్ ఏంటో చెప్పలేదు కదండి. ఎన్ని రూట్స్ ఉంటాయని చెప్పుకున్నాం, క్యూబ్ అంటే 3 రూట్స్ ఉంటాయి. ఆ 3 కూడా లెట్ a, b, c ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్, రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. ఇంకా బాగుంటుంది.
రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ దేనికి ఈక్వల్ అవ్వాలి a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు మైనస్ p1 ఇందాక లైన్ మైనస్ ఆఫ్ మైనస్ p ఈజ్ నథింగ్ బట్ p ఈక్వేషన్ ఒకటే ఎందుకని ఎందుకు అన్నారు అదేవిధంగా ab ప్లస్ bc ప్లస్ ac or ca ఈజ్ ఈక్వల్ టు p2 ఈజ్ నథింగ్ బట్ q అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ABC మూడు మల్టిప్లై అవుతాయి వాల్యూ P3 అవుతుంది AB3 మైనస్ P3 మైనస్ ప్లస్ మైనస్ చెప్పాను కదా ఫస్ట్ టర్మ్ మైనస్ తర్వాత ప్లస్ తర్వాత మైనస్ ఆల్టర్నేటివ్ అండి మైనస్ P3 అంటే మైనస్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఇస్ నథింగ్ బట్ ఆర్ ఇలా మూడు వాల్యూలు తెలుసుకున్నామండి ఇంతకుముందు సేమ్ అదే సగం ప్రాబ్లం అదే అడిగి ఉందండి ఇప్పుడు లెక్కలోకి వెళ్దాం ఏమడిగాడు మనం అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ వాల్యూ ఎంత ఇలా అడగలేదు కానీ ఏమడుగుతున్నాడు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రూట్స్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ దీని వాల్యూ ఇందాక మనం చెప్పుకున్నట్టు a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ ca ఇక్కడ abc రాదండి ఇందాక ఎందుకు వచ్చింది ఇక్కడ ab bc ca అని ఉన్నాయి కాబట్టి ఇక్కడ abc వచ్చింది కానీ ఇప్పుడు అవసరం లేదు ఇలా ఇలా వస్తుంది అన్నమాట అప్పుడు a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది ఫార్ములా యాక్చువల్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ 2a వస్తే ఇది క్యాన్సిల్ అయిపోతే ఇది మిగులుతుందని ఉద్దేశం అన్నమాట ఇక్కడ యాక్చువల్ a ప్లస్ b ప్లస్ c అంటే ఏంటంటే p అండి కాబట్టి ఇది ఏమవుతుంది p స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ ca ఇస్ ఈక్వల్ టు మైనస్ 2q అన్నమాట దాని వాల్యూ ఎంత 2 అయిపోయింది p స్క్వేర్ మైనస్ 2q ఉదాహరణ ఎందుకంటే ఇవి సింప్లిఫై చేయలేమన్నమాట నెక్స్ట్ వచ్చి మనకి ఏమడుగుతున్నాడంటే aq ప్లస్ bq ప్లస్ cq సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ సమ్ ఆఫ్ ద క్యూబ్స్ అండి అప్పుడు ఏమవుతుంది a ప్లస్ b ప్లస్ c ఫార్ములా అండి a ప్లస్ b ప్లస్ c ఇంటూ పెట్టుకోండి aq ప్లస్ bq ప్లస్ cq కి a ప్లస్ b ప్లస్ c ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ అదొక a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ 3 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ ca మైనస్ ప్లస్ సారీ మైనస్ ab మైనస్ bc మైనస్ ca ప్లస్ 3abc ఓకే ఇది ఫార్ములా చెప్పండి 3abc వస్తుంది a ప్లస్ b ప్లస్ c ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్ మైనస్ ab మైనస్ bc మైనస్ ca ప్లస్ 3abc అనేది ఫార్ములా అవుతుంది ఒకసారి గుర్తుపెట్టుకోమని ఖచ్చితంగా అప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c అంటే ఎంత మనం మైనస్ p ఉన్న మైనస్ ఆఫ్ p అంటే p అప్పుడు a ప్లస్ b ప్లస్ c అంటే p ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ అంటే ఎంత అక్కడ లేదు ఇక్కడ ఉంటుంది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ అంటే p స్క్వేర్ మైనస్ 2q ఇది దీని అర్థం ఏంటి మైనస్ ab మైనస్ bc మైనస్ ca అంటే మైనస్ కామన్ తీస్తే ab ప్లస్ bc ప్లస్ ca అదొక ప్లస్ 3abc 3 ఇంటూ abc అంటే ఎంతమ్మా ab ప్లస్ bc ప్లస్ ca అంటే ఎంతమ్మా q అర్థమవుతుందా ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ p స్క్వేర్ మైనస్ 2q p స్క్వేర్ మైనస్ 2q మైనస్ దీని వాల్యూ ఎంత q1 q సబ్స్టిట్యూట్ చేసుకుంటే ప్లస్ 3r అప్పుడు ఏమవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ p స్క్వేర్ మైనస్ 3q ప్లస్ 3r అవుతుంది అన్నమాట ఇది సింప్లిఫికేషన్ మరి అక్కడ వదిలేస్తున్న వాళ్ళు p క్యూబ్ అని రాస్తున్న వాళ్ళు మొత్తం మీద సింప్లిఫై అవుతుంది అర్థమవుతుందా లెక్క ఇది ఈ రకంగా రిలేషన్స్ అనేవి మనం తీసుకురావచ్చు అన్నమాట అండి జస్ట్ మనం రిలేషన్ ఏ విధంగా రాబడతాం అంటే ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయంటే ఏదైతే ఈక్వేషన్ యొక్క కోఎఫిషియెంట్స్ ఉన్నాయో వాటికి మరియు ఒక ఈక్వేషన్ యొక్క రూట్స్ కి మధ్య రిలేషన్ ఉంది అని చెప్పడం కోసం చెప్తున్నాను అన్నమాట నెక్స్ట్ లెక్క ఇంకా బాగుంటుంది నెక్స్ట్ చూద్దాం జాగ్రత్తగా చూడండి
నెక్స్ట్ ఏమంటే ఫార్మ్ ద polynomial equation of the lowest degree with the roots are given below. Equation of the lowest degree with the roots as given below. ఈ కింద రూట్స్ దాకా కలిగినటువంటి ఏదైతే ఈక్వేషన్ ఉన్నదో వాటితో ఏర్పడేటటువంటి పోలినామియల్ ఏదైతే ఉందో దాన్ని రప్పించండి అని అంటున్నాడండి, రాబట్టండి అని అంటున్నాడండి. దీంట్లో ఫస్ట్ లైక్ గివెన్ ఏమి ఇచ్చాడంటే 1, -1, 3 అని ఇచ్చాడండి. 1, -1 అండ్ 3 ఈ మూడు రూట్స్ అని చెప్తున్నట్టు అనమాట. ఒక ఈక్వేషన్ యొక్క రూట్స్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. therefore given that roots ఏమి ఇచ్చాడు, a is equal to 1, b is equal to -1, c is equal to 3. ఎనీథింగ్ ఆల్ఫా బీటా లేదా ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 అనుకున్నా పర్లేదు అనమాట. ఎలా అనుకున్నా సరే ఇది అవుతుంది. నా ఈక్వేషన్ ఆఫ్ పోలినామియల్ ఈస్ ఇది ఎలా రాయొచ్చు అంటే మనం రెండు రకాలుగా చేయొచ్చు అండి. ఏమనంటే డైరెక్ట్ గా మీకు చెప్పాను x - a into x - b into x - c is equal to 0 అని తీసుకుని ఈక్వేషన్ రాబట్టడం అనేటటువంటిది ఒక పద్ధతి అండి. లేదా సమ్ ఆఫ్ ద రూట్స్ p1 p2 p3 వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవడం అనేటటువంటిది ఒక పద్ధతి అన్నమాట. అంటే ఇప్పుడు ఏమని చెప్పుకున్నాం అంటే a + b + c is equal to -p1 అని చెప్పుకున్నాం కదా. -p1 కింద తీసుకుంటే అప్పుడు 1 - 1 + 3 is equal to -p1. అప్పుడు ఏమవుతుంది 3 + 1 4 4 - 1 3 రెండు క్యాన్సిల్ అయిపోతే 3 వచ్చింది -p1 p1 is equal to -3 p1 వాల్యూ వచ్చింది. అదే విధంగా ab + bc + ca is equal to ab + bc + ca is equal to p2 అని రెండోది. ab 1 into -1 plus bc -1 into 3 plus ca 3 into 1 is equal to p2 -1 -3 plus 3 is equal to p2. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే p2 is equal to ఎంత వచ్చింది మనకి -1 వచ్చింది. అర్థమవుతుందా? అలాగే ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ abc abc is equal to p3 p3 -p3 మైనస్ వస్తుందండి. abc అంటే 1 into -1 into 3 is equal to -p3 -3 is equal to -p3 p3 is equal to 3 వాల్యూ వచ్చింది. మూడు p1 p2 p3 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ పోలినామియల్ ఈస్ x³ 3 రూట్స్ ఉన్నాయి కాబట్టి హైయెస్ట్ పవర్ ఏమవుతుందమ్మా క్యూబ్ అవుతుంది. అందులో అనుమానం లేదు. x³ plus p1x plus p2x² plus p1x² plus p2x plus p3 is equal to 0. అంటే x³ p1 ఎంతమ్మా -3 కాబట్టి -3x², p2 ఎంతమ్మా -1 -x, p3 3 is equal to 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్ అన్నమాట. మనం అర్థమైందండి అసలు. అంటే మూడు రూట్స్ ఇచ్చారు. మూడు రూట్లని నువ్వు ఎలాగైనా తీసుకోవచ్చు అండి. ఆల్ఫా బీటా అంటావు, లేకపోతే ఆల్ఫా 1 బీటా, ఆల్ఫా 2 ఆల్ఫా 3 అనుకుంటావు, ఏబీసీ అనుకుంటావు. అంటే దీన్ని ముందు చెప్పేటటువంటి 2 లెక్కలో ఏబీసీలో చెప్పాను కాబట్టి మీకు ఎలా చెప్పానండి మీకు అర్థం అవుతుందేమో ఉద్దేశంతో. ఏబీసీ మూడు రూట్స్ కింద తీసుకున్నానండి. రూట్స్ మరియు కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేషన్ బట్టి a + b + c ఇలా అవుతుందని, ab + bc + ca వాల్యూ p2 అవుతుందని, abc వాల్యూ -p3 అవుతుందని తెలుసు కాబట్టి అలా ఈక్వల్ చేసుకుని p1 వాల్యూ, p2 వాల్యూ, p3 వాల్యూ తెలుసుకున్నామండి. అంటే వాటి కోఎఫిషియెంట్స్ వచ్చింది కాబట్టి ఈక్వేషన్ వచ్చేసిందండి ఆటోమేటిక్గా. ఇంకా ఈజీ ప్రాబ్లం అంటే 2 మార్క్స్ కట్టేటటువంటి అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా చేయగలుగుతాం. ఇంకా ఎలా చూడండి ప్రాజెక్ట్.
సెకండ్ వన్ ఏమడుగుతున్నాడంటే 1 + or - 2i, 4, 2 అండి. 1 + or - 2i, 4, 2. కానీ ఇక్కడ ఎన్ని రూట్స్ ఉన్నాయేమో అంటే మీకు ఎలా చూడడానికి ఇది 1, 2, 3 కింద కనపడవచ్చు. ఒకసారి మీరు ఇదొకసారి గుర్తు మీకు అర్థం లేదో 1 + or - 2i అంటే ఇది ఇమేజినరీ నెంబర్ అనమాట అండి. ఇమేజినరీ నెంబర్. కాంప్లెక్స్ నెంబర్స్ అనే టాపిక్ మీకు తెలుసున్నట్లయితే ఇమేజినరీ నెంబర్ గురించి మీకు చాలా ఐడియా ఉంటుందండి. ఇలా ఉంటాయి ఇమేజినరీ నెంబర్స్ అంటే a + ib రూపంలో ఉంటాయి అన్నమాట. సో 1 + or - 2i అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే 1 + 2i అనేది ఒక రూట్, 1 - 2i అనేది ఒక రూట్ అని అర్థం అన్నమాట. రెండు రూట్స్ అర్థమవుతుందా? ఇవి ఈ ఇమేజినరీ నెంబర్స్ కానీ సార్ట్స్ కానీ మనం తీసుకున్నప్పుడు అంటే 1 + రూట్ a + రూట్ b రూపంలో ఉండేటటువంటివి కానీ ఎలా ఉంటాయంటే ప్లస్ తో ఉన్నది రూట్ అయినట్లయితే ఖచ్చితంగా మైనస్ కూడా ఏమవుతుంది, దానికి రూట్ అవుతుంది అన్నమాట. అలాగా ఖచ్చితంగా సరిపోతుందండి. సో డైరెక్ట్ గా కూడా అంటే ఇప్పుడు దీస్ ఆర్ ద రూట్స్ అంటే గివెన్ రూట్స్ ఏమైనట్టు అన్నమాట అంటే గివెన్ రూట్స్ 1 + 2i, 1 - 2i, 4, 2 అయితే అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ పోలినామియల్ ఈజ్ సింపుల్ గా ఉన్నప్పుడు అలా చేసుకున్నామంటే ఇమేజినరీ నెంబర్స్ అవి ఇచ్చి కాంప్లెక్స్ నెంబర్స్ అవి ఇచ్చినప్పుడు ఈ విధంగా చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేదండి. ఏమవుతుందంటే మీకు చెప్పాను కదా ఇందాక రెండు రకాలుగా చేసుకోవచ్చు. x - a × x - b × x - c అని రాసుకోవచ్చు కదా. ఆ విధంగా x - 1 + 2i into x - 1 - 2i into x - 4 into x - 2 is equal to 0. ఈ రకంగా దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది వస్తుంది అన్నమాట. దీన్ని చేయడం కోసం x - 1 - 2i ప్లస్ ఇంటూ మైనస్ -2i అదేవిధంగా x - 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2i ఇంటూ x - 4 ఇంటూ x - 2. ఈ రెండు మల్టిప్లై చేద్దామండి. ఈ రెండు ప్లస్ ఉన్నాయి కదా, దీని కూడా పోతే ఈ రెండు మల్టిప్లై చేద్దాం. అప్పుడు x తో రెండాటిని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ x ఇంటూ x స్క్వేర్ మైనస్ 2 ఇంటూ x మైనస్ 2x మైనస్ 4 ఇంటూ x ఈసారి మళ్ళీ 4 తో మైనస్ 4x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 ఇస్ ఈక్వల్ టు 0 అన్నమాట. అయితే ఇవి మనకు ఒకసారి చూసినప్పుడు ఇది a ఇది b అనుకున్నాం అనుకోండి. చూడండి ఇది a ఇది b కింద ఉంటే అప్పుడు ఎలా కనబడుతుంది a మైనస్ b ఇంటూ a ప్లస్ b. అప్పుడు ఏమవుతుంది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a మైనస్ b ఇంటూ a ప్లస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ అంటే x మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ b స్క్వేర్ 2y హోల్ స్క్వేర్ ఇంటూ ఇదంతా ఒక టర్మ్ అండి, మల్టిప్లికేషన్ లో కలుపుతున్నాను ఇంటూ x స్క్వేర్ మైనస్ 2 మైనస్ 4 మైనస్ 6x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నమాట. అర్థమవుతుందా? ఇది ఎలా ఉంది x మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x. ఈ ఫార్ములా a మైనస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములా మైనస్ 2y హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 i స్క్వేర్ అంటే మైనస్ 1 అని చెప్పాను కదా, మైనస్ 1 అంటే ప్లస్ 4. ఓకే, దీన్ని కొంచెం సింప్లిఫై చేసి x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 5 4 ప్లస్ 1 5 into x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 8 is equal to 0. అయిపోలేదండి. ఇంకా మనం x పవర్ 4 తో రావాలి, ఎందుకంటే 4 రూట్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఈ x స్క్వేర్ తో మేము మూడింటిని మైనస్ 2x తో తర్వాత 5 తో మల్టిప్లై చేస్తే మనకు సింప్లిఫై అవుతుంది. x స్క్వేర్ తో మల్టిప్లై చేస్తే x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ x పవర్ 4 మైనస్ 6x తో మల్టిప్లై చేస్తే మైనస్ 6x క్యూబ్ ప్లస్ 8 తో మల్టిప్లై చేస్తే 8x స్క్వేర్. చేయండి x స్క్వేర్ మల్టిప్లై చేయండి మూడాడు. తర్వాత మైనస్ 2x తో మల్టిప్లై చేస్తే మైనస్ 2x క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ రెండు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 2s are 12 x ఇంటూ x x స్క్వేర్ తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 8 2s are 16x తర్వాత 5 తో ప్లస్ 5 ప్లస్ 5x స్క్వేర్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 5s are 30x ప్లస్ 8 5s are 40 is equal to 0. అప్పుడు ఏమవుతుంది x పవర్ 4 మైనస్ 6x క్యూబ్ లో ఇక్కడ రెండు టర్మ్స్ ఉన్నాయి మైనస్ 6 మైనస్ 2 రెండు మైనస్ కాబట్టి యాడ్ చేస్తే మైనస్ 8x క్యూబ్ x స్క్వేర్ లో ఉన్నాయి ఇంకో 8 ఒకటి 12 ఒకటి 5 ఒకటి అన్ని కూడా x స్క్వేర్ ఏమవుతుంది 12 ప్లస్ 8 20 ప్లస్ 5 25
25x square excellent minus 16x minus 30x అండి minus 46x plus 40 is equal to 0 this is the answer ఓకేనా ఈ ప్రాసెస్ లో చేయండి ఈజీగా ఉంటుంది 4 రూట్స్ ఇచ్చినా 3 రూట్స్ ఇచ్చినా ఎన్ని ఇచ్చినా కూడా ఇందాక కూడా ఇలా చేసుకుంటే x - a x - b x - c అని నువ్వు రెండు సార్లు మల్టిప్లై చేసుకున్నా కూడా వచ్చేస్తాయండి అది అక్కడ ఈజీగా ఉందని అలా చెప్తాను ఇది ఈ ప్రాసెస్ లో చేసుకోండి నెక్స్ట్ ఇలాంటి మోడల్ ఇంకొక లెక్క కూడా చూద్దాం ఏమన్నాడంటే 1 ప్లస్ రూట్ 3 రేషనల్ రూట్స్ ఇచ్చాడండి ఇక్కడ మరి ఏమని 1 ప్లస్ రూట్ 3 రేషనల్ నెంబర్ కాకుండా అది వచ్చింది 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 కమా 2 కమా 5 అండి 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 అంటే చెప్పాను కదండి 1 ప్లస్ రూట్ 3 అనేది ఒక రూట్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 1 ప్లస్ రూట్ 3 కమా 1 మైనస్ రూట్ 3 కమా 2 comma 5 అనేది 4 roots అవుతాయి of the equation of the polynomial ఇప్పుడు ఏమవుతుంది x ప్లస్ సారీ అన్ని మైనస్ అండి x మైనస్ 1 ప్లస్ రూట్ 3 ఇంటూ x మైనస్ 1 మైనస్ రూట్ 3 ఇంటూ x మైనస్ 2 ఇంటూ x మైనస్ 5 ఇస్ ఈక్వల్ టు 0 అవుతుంది అన్నమాట అర్థమవుతుందా అప్పుడు ఏమవుతుంది x minus అంటే x minus 1 minus root 3 x minus 1 plus root 3 minus into minus plus x minus 2 into x minus 5 is equal to 0 ఎలా కనబడుతుందంటే a plus b a minus b ఇందాక చెప్పాను కదా మీకు అలా x minus 1 a ఇది b అనుకుంటే ఇది a ఇది b అనుకుంటే a minus b into a plus b a square minus b square అంటే ఏమవుతుంది x minus 1 whole square minus root 3 whole square into సారీ దాంతో బ్రాకెట్ లో పెట్టుకోవాలి మళ్ళీ into a plus b మళ్ళీ వేరే మల్టిప్లికేషన్ చేయాలి x తో మల్టిప్లై చేస్తే x square minus 5x minus 2x plus 10 is equal to 0 ఇలా ఉంది a minus b whole square x square plus 1 minus 2x minus root 3 whole square అంటే 3 అవుతుంది into x square minus 7x plus 10 is equal to 0 minus 5x minus 2x minus 7x ఇక్కడ కూడా ఒకసారి మనం చూసినట్లయితే plus 1 minus 3 అనేది ఏమవుతాయమ్మా plus 1 minus 3 minus 2 అవుతుంది అంటే ఈ ఈక్వేషన్ ప్రత్యేకించి x square plus x square minus 2x minus 2 minus 3 plus 1 అంటే అవుతుంది minus 2 into x square minus 7x plus 10 is equal to 0 minus 7x plus 10 is equal to 0 ఓకే అయితే దీనికి సంబంధించి మనం ఒకసారి చూద్దాం మల్టిప్లై చేసుకోవడం ఎందుకంటే సింప్లిఫై చేయడానికి మల్టిప్లికేషన్ అంటే x square తో మల్టిప్లై చేస్తే x power 4 minus 7x cube plus 10x square మూడింటిని x square తో మల్టిప్లై చేసాం తర్వాత minus 2x తో మల్టిప్లై చేస్తే minus 2x cube x square into x cube minus into minus plus 2 7s are 14 x square minus into plus minus 20x తర్వాత minus 2x square plus 14x minus 20 is equal to 0 ఇలా వచ్చిందన్నమాట ఫస్ట్ x పవర్ 4 వేసేసుకున్నాం x పవర్ 4 x క్యూబ్ 7x క్యూబ్ 2x క్యూబ్ అని రెండు వచ్చినాయండి రెండు కూడా మైనస్ కాబట్టి minus 9x క్యూబ్ x స్క్వేర్ ఇది ఒకటి 2 3 10 plus 14 24 minus 2 ఇప్పుడు తగ్గించాలి మరి 2 తగ్గించాలి మైనస్ కాబట్టి ఏమవుతుంది ప్లస్ 22x స్క్వేర్ x minus 20x plus 14x అంతే కదా ప్లస్ 14 అంటే మైనస్ 20 అండి దానికి మైనస్ ఉంది కాబట్టి minus 6x
మైనస్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేసి సేమ్ సైన్ మైనస్ పెట్టుకోవాలి. మైనస్ 6x minus 20 is equal to 0. This is the answer. ఈ ప్రాబ్లం సంబంధించి ఇది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదా మీకు? తర్వాత యాక్చువల్గా ఇంకొక లెక్క అనుకున్నాను, మీకు అది చేసుకోవచ్చు కాదు. 0 0 2 2 minus 2 2 0 0 2 2 minus 2 minus 2 అని 4 రూట్లు ఇవ్వడం జరిగింది. 0 2 2 minus 2 minus 2 రూట్స్ 1 2 3 4 5 6 7 ఆ రూట్స్ ఇవ్వడం జరిగిందండి. ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి ఈక్వేషన్ ఏమవుతుందంటే క్లియర్గా ఈక్వేషన్ ఆఫ్ ద పోలినామియల్ is ఒకటోది x minus 0, రెండోది మళ్ళీ 0 x minus 0, మూడోది x minus 2, ఫోర్త్ వన్ x minus 2 అండ్ ఫిఫ్త్ వన్ x minus of minus 2 ఆల్రెడీ మైనస్ ఇక్కడ మైనస్ 2 ప్లస్ 2 ఇంకోటి x minus of minus 2 plus 2 is equal to 0. 1 2 3 4 5 6 5 ఫ్యాక్టర్స్ 6 ఫ్యాక్టర్స్ వస్తాయండి. 6 రూట్స్ ఇచ్చాడు కాబట్టి x minus 0 అంటే x అనే, కాబట్టి x minus 0 అంటే x into x, x minus 2 into x plus 2, a plus b into a minus b, a square minus b square. అదేవిధంగా x minus 2 into x plus 2, a square minus b square. is equal to 0. x into x, x square అంటే కదా a plus b into a minus b, a plus b into a minus b, a square minus b square ఫార్ములా అప్లై చేశాను. ఇది ఒకసారి చూస్తే x square minus 4 whole square is equal to 0 రూపంలో ఉంది. ఇంకేంటంటే x into x, x square అండి, మరి రెండు ఒకలాగే కదా ఉన్నాయి అంటే మళ్ళీ దీన్ని కూడా మనం వేసుకోవచ్చు, స్క్వేర్ వేసుకోవచ్చు. అయితే x square minus 4 whole square అండి, x square into a minus b whole square అంటే x square whole square plus 4 square minus 2 into x square into 4, ఈ మైనస్ ఇక్కడ వచ్చేసింది ఫార్ములా ప్రకారం, is equal to 0. x square into x power 4 plus 4 square అంటే 16 minus 8x square is equal to 0. x square తో మల్టిప్లై అయితే x power 4 into x square, x power 6 plus 16x square minus 8x power 4 is equal to 0. ఇందులో కాన్స్టెంట్ లేదండి. ఆన్సర్ ఏమవుతుంది? x power 6 minus 8x power 4 plus 16x square, డిక్రీజింగ్ రాసుకోవాలండి పవర్స్. అర్థమైందా? ఈ రకంగా మనం ఈ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇది 2 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ లేకండి, నోట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇది ఇందాక మనం చెప్పుకున్న మోడల్లోనే ఉందండి. If alpha, beta, gamma are the roots of 4x cube minus 16x square plus 7x plus 3 is equal to 0, then find the value of alpha beta plus beta gamma plus gamma alpha. వాల్యూ ఎంత అని అడిగాడు. సింపుల్ వే ఏంటంటే రూట్స్ ఏమైనట్టు ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్ రూట్స్ అని అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ తీసుకుందామండి. గివెన్ ఈక్వేషన్ తీసుకుంటే అది ఎలా ఉంది? 4x క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో ఉందండి. ఇది గివెన్ ఈక్వేషన్. మీకు ఒకసారి అర్థమవుతుందో, ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలండి? మోనిక్ ఈక్వేషన్ కింద ఉండాలి అని చెప్పి అనుకున్నామండి. ఎందుకు ఉండాలి అంటే ప్రతిదీ అలా ఉండాలని కదండి. ఎందుకు ఉండాలి అంటే మనం దీని యొక్క కోఎఫిషియెంట్స్ ని మనం రూట్స్ తో కంపేర్ చేయాలి అంటే, మనం తెలుసుకున్నటువంటి ఫార్ములా రాయాలి అంటే ఖచ్చితంగా హైయెస్ట్ టర్మ్ యొక్క కోఎఫిషియెంట్ ఎప్పుడు కూడా ఏముండాలి? 1 ఉండాలి. 1 ఉండాలంటే మొత్తం ఈక్వేషన్ దేనితో డివైడ్ చేయాలి? మనం 4 తో డివైడ్ చేయాలి. వెరీ గుడ్. దేర్ఫోర్ ఏమని రాసుకోవాలి? x క్యూబ్ మైనస్
6x square by 4 plus 7x by 4 plus 3 by 4 is equal to 0. ఇది ఒకటే క్యాన్సిల్ అవుతుందండి. ఇది 3 టైమ్స్, ఇది 2 టైమ్స్. అంటే x cube minus 3 by 2x square plus 7 by 4x plus 3 by 4 is equal to 0. Compare with x cube minus plus p1x plus p2x square p1x square plus p2x plus p3 is equal to 0. Decreasing order రాసుకుంటే అలా ఉంది. Therefore p1 value minus 3 by 2, p2 value 7 by 4, p3 value 3 by 4 వచ్చింది. అంటే పెట్టినారు. మనల్ని ఏం అడిగాడు? హియర్ గివెన్ ఏమి ఇచ్చాడు? ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. అయితే మనల్ని అడిగింది ఏంటంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే క్లియర్ గా సెకండ్ వన్ అండి. సెకండ్ వన్ అంటే ఏంటండి? సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ టేక్ టూ ఎట్ ఎ టైం అన్నమాట. టూ ఎట్ ఎ టైం అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. ఇవి మూడే ఉన్నాయి కాబట్టి ఇది సెకండ్ వన్ అవుతుంది. సెకండ్ వన్ అంటే ఏంటంటే p2. ఫస్ట్ ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ p1. ఇది రెండోది అవుతుంది p2 అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ గామా. ఇది ఎలా వచ్చిందండి? ఆల్ఫా బీటా p2 అంటే ఎంత? ప్రిన్సిపల్ మనకి 7/4. దిస్ ఈజ్ ద ఆన్సర్. యాక్చువల్లీ డైరెక్ట్గా చూసి చెప్పొచ్చు, మనం రాసుకున్నాం అంతే. మీరు దాన్ని బట్టి మీరు మిగతా కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అన్నమాట. 2 మార్క్స్ ప్రాబ్లం అంటే కంగారు. నెక్స్ట్ వన్. ఇంకో నెక్స్ట్ ప్రాబ్లం ఏమిటంటే 1, 1, ఆల్ఫా ఆర్ ద రూట్స్ of x cube minus 6x square plus 9x minus 4 is equal to 0. Then find alpha. Alpha ఎంత అంటే ఆల్ఫా ఎంత అంటే ఏంటండి? ఆల్ఫా ఎంత అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ తీసుకుంటాను ఇక్కడ. ఎప్పుడైనా ముందుగా పని చేయాలి. x cube minus 6x square plus 9x minus 4 is equal to 0. ఒకటి అవుతుంది. నెక్స్ట్ ఏంటి? మోనిక అవును మోనిక్ పోల్ నమ్మలే ఏం చేద్దంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కంపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం కంపేర్ విత్ హైయెస్ట్ అంటే x క్యూబ్ కాబట్టి x క్యూబ్ ప్లస్ p1x స్క్వేర్ ప్లస్ p2x ప్లస్ p3. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో చూడండి, మాత్రం కంటిన్యూస్ గా రాసుకుంటామండి. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే x స్క్వేర్ కోఎఫిషియంట్ p1 is equal to -6, p2 is equal to ఎంత 9, p3 is equal to -4. మూడు వాల్యూలు వచ్చినాయి. ఇప్పుడు గివెన్ 1, 1, ఆల్ఫా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. అంటే ఏమవుతుంది? a ప్లస్ b ప్లస్ b 1 ప్లస్ 1 ప్లస్ ఆల్ఫా is equal to -p1. అదవుతుందా? -p1 అంటే ఎంత? మైనస్ ఆఫ్ -6. 2 plus alpha is equal to 6n. Minus of -6 అంటే ఎంత? 6n. Alpha is equal to 6 minus 2 that is equal to 4 alpha వాల్యూ వచ్చేసింది. అయిపోయింది. సింపుల్ గా చిన్న ప్రాబ్లం అన్నమాట. అదే విధంగా ఇక్కడ కూడా చూద్దామండి. ఇఫ్ 1, -2 and 3 are the roots of the equation x cube minus 2x square plus ax plus 6 is equal to 0. Then find a అనేది. ఇది ఒక 2 మార్క్స్ ప్రాబ్లం. ఇది కూడా ఈజీ ప్రాబ్లం. అయితే ఇప్పుడు గివెన్ ఈక్వేషన్ మళ్ళీ ఏం తీసుకుంటాం మనం? గివెన్ x cube minus 2x square plus ax plus 6 is equal to 0 అవుతుందండి గివెన్ ఈక్వేషన్. మోనిక్ ఈక్వేషన్ కాబట్టి కంపేర్ విత్ x cube plus p1 x square plus p2 x plus p3 is equal to 0 అవుతుంది. అయితే
అప్పుడు కంపేర్ చేసుకుంటే p1 వాల్యూ ఎంత -2, p2 వాల్యూ ఎంత a, p3 వాల్యూ ఎంత 6. ఈ రకంగా 3 వచ్చినాయి అన్నమాట. అయితే ఇప్పుడు గివెన్ రూట్స్ ఏమన్నాడు, రూట్స్ ఇచ్చేసాడు మనకి 1, -2 అండ్ 3 అని. అంటే 3 తెలుసుకొని నాకు కావాల్సింది ఏంటి p2 వాల్యూ. కాబట్టి p2 తో కంపేర్ చేసుకుంటే సరిపోద్ది కానీ మిగతా ఏమైనా నాకు అనవసరం లేదండి. కాబట్టి p2 కి మనం మాట్లాడుకున్నప్పుడు ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 అనుకున్నాను. ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 2 ఆల్ఫా 3 ఆల్ఫా 3 ఆల్ఫా 1 ఇస్ ఈక్వల్ టు p2. p1 విలువ ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ప్లస్ ఆల్ఫా 3 1 2 2 3 3 1 సైక్లిక్ ఆర్డర్. మీరు కావాలంటే కన్ఫ్యూజ్ అయితే 1 2 3 అదే 1 తర్వాత 2 వచ్చిందండి, 1 2 వచ్చింది, 2 తర్వాత 3 4 అలా. అప్పుడు ఏమవుతుంది 1 into 2 1 into -2 ప్లస్ ఆల్ఫా 2 అంటే అంత -2 -2 into 3 ప్లస్ 3 into 1 is equal to a. -2 -6 plus 3 is equal to a. ఎంతమ్మా -8 plus 3 is equal to a. a is equal to -5. -8 plus 3 అంటే ఎంత అవుతుందమ్మా -5. ఒకసారి జాగ్రత్తగా చూడండి, వాల్యూ తీసుకున్నాము. సెకండ్ వన్ ఉంది కాబట్టి ఇదే నాకు కావాలని అడిగాడు, ఏ కావాలని అంటే p2 కావాలన్నాడు. p2 తో కంపేర్ చేసుకున్నాను, ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసేది. చివరిగా ఒక చెప్తామండి, ఇది చిన్న ప్రాబ్లం, ఇది కూడా ఒక చిన్న లెక్కండి. If the product of the roots of 4x cube plus 16x square minus 9x minus a is equal to 0 is 9, then find a. క్లియర్గా ఇది 2 మార్క్స్ లాగా ఉందండి. మరి దారుణంగా ఏమనంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ తీసుకోవాలండి. గివెన్ ఈక్వేషన్ ఏమవుతుంది 4x cube plus 16x square minus 9x minus a is equal to 0. ఏమంటున్నాడంటే రూట్స్ ఇవ్వలేదండి. ఏమన్నాడు, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ 9 అవుతుంది, అయితే ఏ వాల్యూ ఎంత అన్నాడు. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎప్పుడు చివరిదానికి ఈక్వల్ అవుతుంది కదా, కాబట్టి a is equal to ఎంత అయిపోతుంది 9 అయిపోతుంది. అలాగే తీసుకుంటే మాత్రం లెక్క పోతుంది అన్నమాట, ఖచ్చితంగా పోతుంది. ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మోనిక్ ఈక్వేషన్ కింద మార్చుకున్న తర్వాత మాత్రమే కంపేర్ చేసుకోవడం కుదురుతుంది. కంపేర్ చేసుకోవాలంటే ముందు ఏంటి 4 తో డివైడ్ చేయాలి. x క్యూబ్ ప్లస్ 16x స్క్వేర్ బై 4 మైనస్ 9x బై 4 మైనస్ a బై 4 ఇస్ ఈక్వల్ టు 0. ఈ 4 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అలా ఉంచేసుకోండి. కంపేర్ విత్ ఏమవుతుంది x క్యూబ్ ప్లస్ p1x స్క్వేర్ ప్లస్ p2x plus p3 is equal to 0. అప్పుడు ఏమవుతుంది x స్క్వేర్ కోషంట్ p1 అవుతుంది, p1 is equal to 4 అండి, 4 టైమ్స్ పోయింది కాబట్టి. p2 is equal to -9/4, p3 is equal to -a/4 అయింది. ఇలా వచ్చింది p1 p2 and p3 వాల్యూస్ తెలిస్తే అది ఏమంటాడు, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ is equal to ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఇస్ ఈక్వల్ టు ఖచ్చితంగా ఏమవుతుంది p3 అవుతుంది. మనకు తెలిసిన ఫార్ములా p3 ఏంటంటే ప్లస్ ఆ మైనస్ ఆ ఇంచేత p1 మైనస్ ప్లస్ మైనస్ మూడోది కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది -p3 అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎంత 9 అని చెప్తున్నాడు, 9 ఇస్ ఈక్వల్ టు మైనస్ p3 ఎంత a/4 అంటే -a/4 అవును కదా, -a/4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 is equal to a/4 4 ఇంటికి వచ్చేస్తే 36 is equal to a. ఏ వాల్యూ అంటే వచ్చినట్టు మనకి 36 అని వచ్చిందన్నమాట. ఓకేనా, ఇది సింపుల్ ప్రాబ్లమ్స్ అండి, 2 మార్క్స్ కొంచెం ఇంపార్టెంట్ జాగ్రత్తగా చూడండి. ఇందాక మధ్యలో మాత్రం ఒక లెక్క ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చేసాం, అది ఒక్కసారి మాత్రం చూసుకోండి అనమాట. అంటే రూట్స్ ఫైండ్ అవుట్, రూట్స్ ఇచ్చేసి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనకి ఏది ఈజీగా ఉందండి, x మైనస్ a అంటే x మైనస్ b అంటే x మైనస్ c రూపంలో ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో రాసుకోవడం ఈజీగా ఉంటుంది. ఆ మెథడే ఫాలో అవ్వండి అన్నమాట. ఓకేనా, వెరీ గుడ్.